నమస్తే అండి, తోట దిలీప్. నేను ఈరోజు ఏమిటంటే ఈ వీడియో తీయడానికి ఉద్దేశం ఏమిటంటే అనుకోకుండా నేను మామూలుగా రెగ్యులర్గా నంద్యాలకి డాక్టర్కి డ్రైవింగ్ వస్తాను. అన్వర్ భాష అన్న యాక్టింగ్ పరంగా నంద్యాలకు వచ్చాడు. చాలా రోజుల నుంచి అన్న నేను కలుద్దాం అనుకున్నాం, కుదరలేదు. అనుకోకుండా ఈరోజు అన్నని కలవడం జరిగింది. నమస్తే అన్వర్ భాష. నమస్తే అన్న. ఈ విషయంలో ఒక 2 ముక్కలు వీడియో పరంగా మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఈ విషయం అంటే నాకు అర్థం కాలేని. ఏ విషయంలో? అదే డ్రైవర్స్ పరంగా ఒక 2 విషయాలు మాట్లాడాలనుకున్నాడు. సంతోషమేనా? ఎప్పుడు డ్రైవర్ల విషయాలే మాట్లాడుతూ ఉంటాను. అందరికీ మన డ్రైవర్ అన్నలాగా అవగాహన తెచ్చేకి మాట్లాడుతూ ఉంటాను. మళ్ళీ చెప్పేది ఒకటే, మన డ్రైవర్ అన్నలాగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరు బాగుండాలనే, అందరికి సేవ చేయాలనే మనం డ్రైవర్ వృత్తిని నమ్ముకొని ఈరోజు ఎంతో మందికి ఎన్నో రూపాలలో సేవ చేస్తూ ఉన్నాం. మళ్ళీ మనం నమ్ముకున్న వాళ్ళు, మన కుటుంబ సభ్యులు కూడా బాగుండాలంటే మనం ఈ చాలని జీతాలకి పనులు చేయకూడదు, చాలని కిరాయిలకి వెళ్ళకూడదు, చాలని జీతాలకి ఎక్కడ ఉండరాదు. గనక ప్రతి ఒక్క డ్రైవర్ అన్న మీ జీతాలు పెంచుకోండి, మీ డ్రైవర్ భత్తాలు పెంచుకోండి, మీ కారు కిరాయిలు పెంచుకోండి. మీతో పాటు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంఘం ఉంది. అలాగే భారతదేశంలో ఎంతో నిజాయితీగా పనిచేసే సంఘాలన్నీ కూడా ఉన్నాయి. ఇలాగే చాలని జీతాలతో పనులు చేయొద్దండి. అందరి ఎదుగుదల ఉంది, అన్ని పనులు చేసుకునే వాళ్ళ ఎదుగుదల ఉంది. కానీ డ్రైవర్ ఎదుగుదల ఆగిపోయింది గనక మీరు ఆ ఎదుగుదలని పెంచాలంటే ప్రతి ఒక్కరు డ్రైవర్గానే కొనసాగకూడదు, డ్రైవర్ ఓనర్ కావాలి. మీ పిల్లలు మంచి చదువుకొని మంచి భవిష్యత్తు కావాలి అంటే మీరు ఇలాగే చాలని జీతాలు పని చేయకుండా జీతాలు పెంచుకోండి, డ్రైవర్ భత్తాలు పెంచుకోండి, కారు కిరాయిలు పెంచుకోండి. మీతో పాటు మేమున్నాం. ఖచ్చితంగా మీరు పెంచితే కారు ఓనర్లు కావచ్చు, ట్రావెల్స్ ఓనర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీ జీతాలు పెంచేకి వాళ్ళు కూడా సహకరిస్తారని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. అన్న కూడా ఏదో 2 విషయాలు